చూస్తా 3 కౌంట్ చేస్తాను, నా వైపు చూడండి. జస్ట్ ప్లేసెస్
రాని వాళ్ళు ఉంటే మరి కాల్ చేసి ఫాస్ట్ గా వచ్చేయమని చెప్పండి. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. యాక్చువల్లీ నన్ను 8 o'clock వచ్చేయమన్నారు, 9 o'clock స్టార్ట్ అన్నారు. సగం మేకప్ కూడా పోయింది. ఇందాక నుంచి అదే ఎక్కువ బాధపడుతుంది. ఏంటండి మీరు చెయ్యి బాగుందండి మీది, చాలా మెరిసిపోతుంది. ఆ పెళ్లి కొడుకు తాలూకా పెళ్లి కూతురు తాలూకా ఏమవుతారు? చిన్నాన్న అంటే నాకు మావయ్య గారిలో ఉందండి. ఓకే మావయ్య అత్తయ్య గారు వచ్చారా? ఎక్కడున్నారు? ఎస్ అబ్బాయిలు ఉన్నారు ఏంటమ్మా? ఉన్నారండి. మావయ్య గారు చెయ్యి మాత్రం మామూలుగా మెరవట్లేదు. ఓకే సో ఎస్ సో థ్యాంక్ యూ. మరి పెళ్లి కూతురు సైడ్ ఒకవైపు, పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు ఒకవైపు కూర్చుంటే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో మరి అది ఒకసారి సెట్ చేసుకోండి. ఈ లోపు ఇంకో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తో కాబోయే దంపతులు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. సో జస్ట్ లుకింగ్ అండ్ లైక్ వావ్ మూమెంట్స్ తో రెడీగా ఉన్నారనమాట. అది స్టార్ట్ చేసేసారా మీరు? పెళ్లి కొడుకు వైపు అసలు ఎక్కడ తగ్గట్లేదా? ఏంటి మేడం ఒకసారి గట్టిగా చెప్పండి. ఏమవుతారు మీరు ఇంతకి? ఓకే బావగారు వచ్చారా? అంతేగా ఓకే. ఆయన సాయంత్రం కల్లా వచ్చేస్తారు అనుకుంటా నాకు తెలిసి. చెప్పినా సేమ్ మా చెల్లంటే నమ్మేస్తారు తెలుసా. ఇద్దరు ఫేస్ కట్లు ఒకలాగే ఉన్నాయి, మామూలుగా లేదు అసలు. ఓకే ఎస్ మరి ఇప్పుడే ఇచ్చేసినటువంటి బంధువులకు కూడా సో గ్రాండ్ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాం. అండ్ మెహందీ గర్ల్ ఇంకా ఎవరైనా ఉంటే అక్కడ ఒకరికి వచ్చేసేయండి. మెహందీ పెట్టే గర్ల్స్ ఈ మిడిల్ లో ఎవరైనా కూర్చుంటే ఎక్సెట్రా అక్కడికి వెళ్ళండి. ఒకళ్ళు ఆ ప్లేస్ కి ఒకళ్ళు వెళ్ళండి. మెహందీ పెట్టించుకోవడానికి చాలా మంది లేడీస్ వెయిట్ చేస్తున్నారు. ఇంకొకళ్ళు అక్కడ ప్లేస్ ఖాళీగా ఉందమ్మా, మిడిల్ లో కాదు, అందరు మధ్యలో కూర్చుంటూ. ఓకే డన్. మావయ్య గారు మాత్రం ఇండియా అసలు తగ్గట్లేదు. బాబు మీరు వెళ్ళిపోవచ్చు, మావయ్య గారు ఉన్నారు. కూర్చో. హాయ్ నీ పేరేంటి? ఏ క్లాస్ అమ్మా నువ్వు? చూస్తాను ఎండ నడొచ్చింది పాప. ఏమండి ఎవరు నించోవద్దు దయచేసి, అందరూ కూర్చుంటే ఒక బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఉంది. సో సహకరించండి ప్లీజ్. ఈ ఆడవాళ్ళు ఎక్కడుంటే అక్కడ డాక్రా మీటింగే కదా మేడం. నాకు అర్థమైంది. చీర ఎక్కడ తీసుకున్నా, ఈ జ్యువెలరీ ఎక్కడ తీసుకున్నా బాగుంది. ఇంతకు మించి వేరే ఏమి ఉండదు, అంతే. పెళ్లి ఓం నమ శివాయ మా ఫేవరెట్ గాడ్ అండి. ఓకే ఏమవుతారు పెళ్లి కొడుక్కి? అత్తయ్య. మావయ్య గారి ఎక్కడో సాయంత్రం కాదు, అందరు సాయంత్రమే వస్తానంటున్నారు ఏమిటో. ఓకే మెహందీని లేడీసే పిలిచారు, లేడీసే వచ్చారంట అండి. ఓకే అమ్మ మీరు అందరూ ఒకసారి కూర్చోండి. ఏం లేదమ్మా, ఒక చిన్న కాన్సెప్ట్. అరే ఇక్కడ ఎవరు లేరేంట్రా? అరే అందరూ ఒకవైపే వచ్చేసారు చూడండి. ఒకవైపు ఇటువైపు కూడా ఫిల్ చేస్తే బాగుంటుంది. మేడం మీరు వచ్చేస్తారా ఇలాగా?
అలా అని వచ్చేసారా అండి? ఓకే, మొత్తం ఇక్కడ ఖాళీ అయిపోయింది. ఒకసారి చైర్స్ ఇలా వేసుకోండి, ఇటువైపు టర్న్ చేసుకోండి, నీడలో వేసుకోండి, వెనక్కి వేసుకోండి, పర్వాలేదు, నీడకి వేసుకోండి. పూర్ణ గారు చక్కగా మహాలక్ష్మి లాగా పెద్ద బొట్టు పెట్టుకొని బాగున్నారమ్మా. ఓకే, సూపర్. ఇలా తిరిగి కూర్చోండి, ఇలా ఇటువైపు. ఏం చూపించండి? ఓడి అమ్మ, అది చూపించండి. నవ్వేస్తున్నారు వీళ్ళు. నాన్నగారు గట్టిగా ఏమవుతారు? అమ్మాయి. ఓకే, అమ్మాయి అండి, మీరే నవ్వేస్తున్నారు. ఏంటన్నా గిఫ్ట్? ఏ కదా. ఓకే, చూద్దాం. సాంగ్ అయితే ప్లే చేస్తారు. ఆ సాంగ్ కి పెళ్లి కొడుకు సైడ్ వాళ్ళు జస్ట్ లిప్ మూమెంట్, వీలైతే పాడాలనుకుంటే పాడేసే, ఓకేనా? అండ్ పెళ్లి కూతురు సైడ్ వాళ్ళు మీరు కూడా పాడాలి. సాంగ్ ప్లే చేస్తాం, ఓకేనా? మీరంతటి మీరు కాదు, ఓకే? మనం ఎక్కడ కూడా తగ్గొద్దు, ఓకేనా మ్యామ్? నవ్వండి మేడం, అంత బాగా రెడీ వచ్చి నవ్వకుండా ఉన్నారు. ఎస్ మేడం, మీరు కూడా ఇలా వచ్చాయి. సూపర్, ఎనర్జీ పవర్ అంతా అక్కడే ఉంది. అరే ఏంట్రా మరి, కొంచెం ఇలా వచ్చేస్తే వీలైతే వదిలేయండి, మా వాళ్ళే అక్కడికి వస్తారు. బాబు ఫోటోగ్రాఫర్స్ రెడీయా? ఎక్కడ వస్తున్నారండి? ఇస్తాను అలాగా. ఓకే, నేనైతే ఇద్దరు తాలూకా అండి, అందుకనేసి. మేడం బాగున్నారా? సూపర్ మేడం. ఓకే, మీకు అర్థమైందా అండి? పెళ్లి కొడుకు మీనింగ్ వచ్చినప్పుడు మీరు అందరూ పాడండి, పెళ్లి కూతురు మీనింగ్ వచ్చినప్పుడు మీరు పాడండి, ఓకేనా? రెడీయా? కాకపోతే ఒకసారి రిహార్సల్స్, ఒకసారి సాంగ్ అయితే ప్రజెంట్, ఓకేనా? అర్థమైంది కదా? వీళ్ళు పెళ్లి కూతురు తాలూకా అంటే అండి, మేము స్పెషల్ అని చెప్పేసి వీళ్ళు స్పెషల్ గా చేసేసి కూర్చున్నారండి. చూడండి, అసలు మామూలుగా లేదు. పెళ్లి కొడుకు తాలూకా స్పెషల్ పర్సన్స్ ఎక్కడ? ఆ లాస్ట్ లో కూర్చున్న నానమ్మ. పాడవా ఒక పాట? ఓకే, అయితే గేమ్. అమ్మ మీరు కొంచెం వీలైతే వస్తారా ఫ్రంట్ కి? గర్ల్స్ రెడీనా? నేర్చుకుంటున్నట్టున్నారు ఇంకా. ఒకరినొకరు చూసుకోండి, స్మైల్. ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ పరిచయం పెంచుకోవాలి. మాట్లాడుకున్నా పర్వాలేదు, అలా సరదాగా. మామూలుగా పాడండి, అలాగా అందరూ మామూలుగా పాడండి. లిప్ మూమెంట్, నవ్వుతూ నవ్వుతూ, సీరియస్ గా కాదు, స్మైల్ చేసుకుంటూ 1 2 3 4 5 6 అలా జస్ట్ ఇలా ఊగండి, పర్వాలేదు. నేను చూపిస్తున్నాను చూడండి, జస్ట్ నార్మల్ చూడండి. స్మైల్ చేస్తూ పాడాలి. స్మైల్. ఆలస్యం దేనికి, ఇంకా తాళి పెట్టు కట్టేస్తా.
ఓకే పడిపోయి స్పీడ్ గా ఆడేద్దామని అనుకోవద్దు, ఓకేనా? మంచిగా అమ్మ మీరు ఆడియో ఆడియో లాగ్ చేయొద్దు. ఫుల్ వాల్యూమ్, ఫుల్ వాల్యూమ్. ఓకే రెడీ, మీరు స్టార్ట్ చేయొచ్చు గేమ్. స్లోగా, స్లోలీ. కళ్ళు మూసుకొని ఆడండి, కళ్ళు మూసుకోండి. మళ్ళీ పెట్టుకో పెట్టుకో. వాల్యూమ్ పెట్టు. ఓకే ఫస్ట్ విన్నర్ బ్లూ డ్రెస్ మేడం. స్లోగా, స్లోలీ, స్లోగా ఆడొచ్చు, స్లోలీ. అమ్మ ఫస్ట్ అమ్మాయి ఫిట్స్ వచ్చినట్టు అయిపోతున్నాం. అమ్మ బాబు స్టార్ట్ స్టార్ట్ చేయండి. నేనే కదా స్మైల్ చేయించాను. డన్ డన్. వీడియోగ్రాఫర్స్ పట్టేస్తున్నారులేండి. ఓకే ఎన్ని తినేసారా అప్పుడే? ఓకే ఆడియో, నువ్వు ఆడియో పెట్టేలోపు నేను తినేసారు కూడా. ఓకే ఎవరు తాలూకా? ఓకే ఒకసారి నేను చూడండి కావాలి. ఆ పెళ్లి కూతురికి ఏమవుతారు? చెల్లి. అలా చెల్లెలు ఇంకెవరైనా ఉన్నారా? అదే మన గ్రూప్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఇంకా లేరు, వస్తున్నారా?
శ్రేబ్లాష్లో ఫ్రెండ్ సర్కిల్ అందరికీ కూడా మా ఎల్వీ ఈవెంట్స్ తరఫు నుంచి గ్రాండ్ వెల్కమ్ తెలియజేసుకుంటున్నాం. సో ఇదే విధంగా మరి మ్యారేజ్ డే రోజు కూడా చక్కగా ప్రతి ఒక్కరూ వచ్చి కాబోయే ఆ నూతన దంపతులు ఇద్దరిని మనసారా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ మేమైతే రెడీగా ఉన్నాం. సో అదే విధంగా మీరు కూడా రెడీగా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది. సో లెట్స్ ఎంజాయ్. అంటే భార్యాభర్తలు మొట్టమొదటిసారిగా ఎప్పుడు గొడవ పడతారు? భార్యాభర్తలు ఫస్ట్ టైం ఎప్పుడు గొడవ పడతారు? గొడవ పర్లేదు చెప్పండి, ఏమనుకుంటున్నారు? ఖాళీగా ఉన్నప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఇద్దరు గొడవ పడతారు అంటున్నారు. అది ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం అయితే కాదు, ఉండే కొలది అలా ఏం చేయాలో అర్థం కాక అదే తర్వాత ఎక్స్పీరియన్స్ తర్వాత అన్నమాట. మేడం మీరు ఏమైనా చెప్పగలరా? నో కామెంట్స్. ఓకే, వెళ్ళిపోతాను, మోసుకొని వెళ్ళిపో అన్నట్టు ఉందండి. ఓకే డన్. ఓకే, సో బ్యూటిఫుల్ డాన్స్ పర్ఫార్మెన్స్ ఒకసారి చక్కగా అందరూ చూడండి.